గైస్, ఇదే మొన్న మిడ్ ఎగ్జామ్లో ఇదే ప్రాబ్లం ఇచ్చిండు. సేమ్ ప్రాబ్లము. ఇప్పుడు దీంట్లో ఏంది చేంజ్ అంటే క్వశ్చన్లో మనకి ఏఎస్వి ఇంకా స్పేసింగ్ ఇవ్వడు. జస్ట్ ఏమేసారంటే ఒక క్వశ్చన్లో చదువుదాం. క్వశ్చన్లో ఆర్సీసీ బీమ్ గివెన్ బి ఈక్వల్ టు 250 mm, డి ఈక్వల్ టు 400 mm, ఎఫెక్టివ్లీ క్యారింగ్ ఏ యూడిఎల్ ఆఫ్ 16 mm. యూడిఎల్ అంతే, అది ఓన్లీ యూడిఎల్ అని ఇచ్చిండు ఎంఎం. సో ద స్పాన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ 4. ఎల్ అనేది 4 మీటర్ అంటే 4000 mm. డిజైన్ ద షియర్ రీఎన్ఫోర్స్మెంట్ యూజింగ్ M20 FCK M20. నెక్స్ట్ వచ్చేసి FY మైల్డ్ స్టీల్ అంటే 250, HYESD అంటే 450. మైల్డ్ స్టీల్ కాబట్టి 250 Nm/mm². సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ మనకి ఇంకా ఇక్కడ VU ఈక్వల్ టు VUS ప్లస్ VUC పనికిరాదు, ఎందుకంటే మనకు అసలు ఈవెన్ ఏఎస్వి లేదు, ఏఎస్వి లేదు. సో ఇప్పుడు అది కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులో AST కూడా ఇచ్చాడు కదా, AST 4 mm బార్కి 22 mm స్పేసింగ్ అంటే 4 × π/4 × 22² చేస్తే ఎంత 150.53 mm². ఇది మ్యాటర్. మనం కనుక్కోవాల్సింది ASV SV. ఇది మిడ్ ఎగ్జామ్లో ఇచ్చిండు, సెమ్లో కూడా ఇది వేసాడు కంపల్సరీ. సెమ్లో కన్ఫామ్ క్వశ్చన్ ఇది ప్రాబ్లం, డిట్ ప్రాబ్లమ్, నంబర్ చేంజ్ అంతే. నంబర్ చేంజ్ చేసిన తర్వాత నంబర్ చేంజ్ చేయకపోతే నేనేం చేయలేను. చూడండి ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్ యూడిఎల్ W ఇచ్చిండు, దాన్ని అల్టిమేట్ లోడ్ చేసుకోవాలి. అల్టిమేట్ లోడ్ అంటే WU ఫ్యాక్టర్ ఆఫ్ పార్షల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ లోడ్ అంతా 1.5 × 16 చేస్తే మనకు ఆన్సర్ 24 Nm/mm వస్తుంది. ఇది ఇప్పుడు WU రైట్. ఇది అయిపోయింది, ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మనము ఇది షియర్ ప్రాబ్లం. ఇది షియర్ ప్రాబ్లంలో షియర్ ఫోర్స్ కనుక్కోవాలి, బెండింగ్ మూమెంట్ కాదు. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్లో త్రూ అవుట్ ద స్పాన్ యూడిఎల్ లోడ్ పడుతున్నప్పుడు దాని షియర్ ఫోర్స్ ఏంటంటే VU ఈక్వల్ టు WUL/2. సో W ఎంత వచ్చింది, 24 వచ్చింది. 24 × L ఎంత 4000 స్పాన్ బై 2 చేస్తే VU ఈక్వల్ టు మనకి 48 × 10⁻³ N ఇంత వచ్చింది. VU ఇంత వచ్చింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. ఫార్ములా అనేది VU/BD. మీకు ఇది కూడా గుర్తుండడానికి ఎక్కువ అయితే భారం అనిపిస్తే ఇది ఫార్ములా ఉంటుంది. ఎక్కడ 72 పేజ్ నెంబర్ 72 కోడ్ బుక్లో ఇక్కడ ఉంటుంది. నామినల్ షియర్ స్ట్రెస్ హెడ్డింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. నామినల్ షియర్ స్ట్రెస్ VU/BD ఇక్కడ రాసుకొని మనకి VU ఎంత వచ్చింది, 48 × 10⁻³ వచ్చింది. 48 × 10⁻³ B ఎంత 250 × D ఎంత 400 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, ఈక్వల్ టు 0.48 Nm/mm². వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ థింగ్ మళ్ళీ ఏంటి, పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. నంబర్ 4 ఇక్కడ పర్మిసిబుల్ స్పెల్లింగ్ చూసుకోండి, నాకు రాదు, రాయడానికి టైం లేదు, రాదు కాదు. పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్లో ఫస్ట్ PT ఈక్వల్ టు 100 × AST/BD. సేమ్ ఇందాక పైన ప్రాబ్లంలో చేసినట్టు. సో 100 AST ఎంత 150.53 బై B ఎంత 250, D ఎంత 400 చేస్తే 1.520 వచ్చింది. అప్పుడు FCK ఎంత, క్వశ్చన్లో 20 ఇచ్చాడు. ఇప్పుడు టేబుల్ నెంబర్ 19లో వెళ్ళాలి. ఇప్పుడు 1.520 అనేది దేనిలో అవుతుంది, 1.5 నుంచి 1.7లో అవుతుంది. సో ఇప్పుడు టేబుల్ నెంబర్ 19కి వెళ్దాం. ఇక్కడ ఇది 1.52 అంటే ఇక్కడ సారీ టేబుల్ నెంబర్ 19లో మనకి ఎంత వచ్చింది ప్రాబ్లంలో PT 1.520 వచ్చింది. సో ఇక్కడ ఇది 1.5 నుంచి స్టార్ట్ అవుతుంది.
1.5 M20 0.72, 1.50 A, 0.72 B, 1.75 C, 0.75 D, E ఏమో 1.250. సో ఇప్పుడు ఏ రాద్దాం. ఏ ఎంత 1.50, B 0.72, C 1.75, D 0.75, ఈ ఏమో 1.520. సో దీనికి ఫార్ములా ఏంటంటే B ప్లస్ D మైనస్ B బై C మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఇంటూ E మైనస్ ఏ. ఇప్పుడు B ఎంత 0.72 ప్లస్ D 0.75 మైనస్ 0.72 బై 1.75 మైనస్ 1.50 ఇంటూ 1.520 మైనస్ 1.50. క్యాల్సిలో కొట్టి పడుద్దాం. ఎంత ఆన్సర్ ఒక్క నిమిషం. ఇందాక దీనికి ఆన్సర్ చేస్తే ఎంత టౌ సి ఈక్వల్ టు 0.7224, టౌ సి ఈక్వల్ టు 0.N/mm². టౌ సి వచ్చేసింది. ఇప్పుడు టౌ సి వచ్చాక ఇది ఏ టైప్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ అని కనుక్కోవాలి, చెక్ చేయాలి. ఇప్పుడు ఇది టౌ సి వచ్చాక ఇంకో మెథడ్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టైప్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్. దీంట్లో ఇది చూపిస్తా థియరీ ఏంటంటే ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ రిలేషన్ బిట్వీన్ టౌ సి మ్యాక్స్. టౌ వి అంటే VU/BD, టౌ సి అంటే ఇందాక మనం చేసింది. టౌ సి మ్యాక్స్ అనేది ఒక టేబుల్లో ఉంటుంది, చూపిస్తా. సో టౌ వి ఈక్వల్ టు 0. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లంలో టౌ వి ఎంత వచ్చిందంటే 0.48 వచ్చింది. టౌ సి 0.722 Nm². టౌ సి ఎక్కడంటే చూపిస్తా. ఇందులో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, టౌ సి మ్యాక్స్ 2.8 ఎట్లా తీసుకుంటే పేజ్ నెంబర్ 73లోనే కోడ్ బుక్లో M20కి 2.8 ఉంటుంది. మనకి గ్రేడ్ M20 ఇచ్చింది కాబట్టి 2.8 తీసుకోవాలి టౌ సి మ్యాక్స్. సో ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు టౌ వి ఈక్వల్ టు 0.48 Nm². నెక్స్ట్ టౌ సి ఈక్వల్ టు 0.722 Nm². నెక్స్ట్ టౌ సి మ్యాక్స్ ఈక్వల్ టు 2.8 Nm². ఇది టేబుల్ నెంబర్ 20. సో ఇప్పుడు ఈ మూడింటిని కంపేర్ చేయాలి. ఎలా కండిషన్ ఉంది, టౌ వి ఈజ్ గ్రేటర్ దాన్ టౌ సి, టౌ వి లెస్ దాన్ టౌ సి అండ్ టౌ వి లెస్ దాన్ టౌ సి మ్యాక్స్. ఇది కండిషన్. ఇది సాటిస్ఫై అయితే ఇది సేఫ్ అగైనెస్ట్ షియర్. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది సేఫ్. చెక్ చేస్తున్నాం, ఇది సేఫ్, షియర్కి సేఫ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏఎస్వి కనుక్కుంటాం. ఇంకా స్పేసింగ్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఎస్వి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏఎస్వి కనుక్కుంటాం. అదే ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది రెండే, ఏఎస్వి ఎస్వి కనుక్కోవాలి. ఏఎస్వి ఎంత అంటే ఏఎస్వికి మనకి ఇప్పుడు ఎంత ఇది అజ్యూమ్ చేసుకోవాలి. ప్రొవైడ్ 2 legged 6 mm స్టిరప్స్, ఇది అజ్యూమ్ చేసుకోవాలి. సో 2 × π/4 × 6² చేస్తే 56.54 mm² వస్తుంది. ఇది ఏఎస్వి వచ్చేసాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్వి ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్వి ఫార్ములా ఏంటంటే 0.87 FY ASV/0.4B. ఇది ఎస్వికి ఫార్ములా. సో అది వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 120 mm వస్తుంది. 120 mm వచ్చాక దానికి లాస్ట్ స్టెప్ 0.75 × D చేయాలి. చేస్తే 300 వస్తుంది. ఇంకొకటి లాస్ట్లో ఫార్మాలిటీకి 300 mm అని రాయాలి. ఇదే ప్రాబ్లము. ఈ ప్రాబ్లం కంపల్సరీ మిడ్ ఎగ్జామ్లో ఇచ్చింది. ఇదే ప్రాబ్లము సెమ్ములో ఇది వేసాడు. మళ్ళీ చెప్తా ప్రాబ్లం ఏంటంటే ఈ క్వశ్చన్లో వాడు క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, 250 ఇస్తాడు, 400 బ్రెడ్త్ 250 ఇస్తాడు, డెప్త్ 400 ఇస్తాడు, ఒక యూడిఎల్ ఇస్తాడు. ఆ యూడిఎల్ని ఇంటూ 1.5 చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటే ఏఎస్టీ ఇస్తాడు, ఇంకొకటి ఎఫ్సీకే FI ఇస్తాడు. గివెన్ దట్ రాసుకోవాలి. B 250, D 400 ఇలా అన్ని గివెన్ దట్ రాసుకొని ఏఎస్టీ ఇలా ఫైండ్ అవుట్ చేసి మనం కనుక్కోవాల్సింది ఏఎస్వి ఇంకా ఎస్వీనే కనుక్కోవాలి. కాబట్టి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అల్టిమేట్ లోడ్. ఆ ఇచ్చిన డిజైన్లో యూడిఎల్ని 16 × 1.5 చేసుకోవాలి, 24 వస్తుంది. దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. షియర్ ఫోర్స్ ఆఫ్ బీమ్ ఇచ్చింది సింప్లీ సపోర్టెడ్లో యూడిఎల్ పడుతుందంట. దానికి షియర్ ఫోర్స్ ఫార్ములా WL/2. అప్పుడు WL/2 అంటే W ఇంత వస్తుంది.
నెక్స్ట్ స్టెప్ నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. ఇది పేజ్ నెంబర్ 72లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. వచ్చిన వీడియోని దీంట్లో పెడితే టవ్వి వస్తుంది. టవ్వి రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ పర్మిజబుల్ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. పర్మిజబుల్ షియర్ స్ట్రెస్లో పీటీ ఈక్వల్ టు 100 × AST/BD. 100 AST ఇక్కడ వస్తుంది. AST/BD చేస్తే ఇంత వస్తుంది. దీన్ని మనకి 20 ఇస్తాడు. టేబుల్ నెంబర్ 19లో 1.5 దేంట్లో లై అవుతుంది. 1.5 × 1 ఇంకా 1.75 లై అవుతుంది. సో 1.5A ఇది M20లో 0.72 B. నెక్స్ట్ 1.75C 0.75D. దాని తర్వాత ఈ అనేది 1.5D0. ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ ఈ రాసుకోవాలి. ఫార్ములా B + D - B / C - A × E - A చేస్తే టౌసీ ఇంత వస్తుంది. టౌసీ మనకి టౌసీ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ టౌసీ మ్యాక్స్. దాని తర్వాత టైప్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. టైప్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్లో టౌ ఎంత వచ్చిందో ఇక్కడ రాయాలి. టౌసీ ఎంత వచ్చిందో ఇక్కడ రాయాలి. టౌసీ మ్యాక్స్ ఎట్లా అంటే ఇదే పేజ్ నెంబర్ 73లో ఇక్కడ ఉంటుంది. M20కి 2.8 అని చెప్పి. సో 2.8 అని రాసుకోవాలి. మూడిట్లో కంపేర్ చేయాలి. టవ్వి అనేది టౌసీ కన్నా తక్కువ ఉండాలి. తక్కువ ఉంది. టవ్వి అనేది టౌసీ మ్యాక్స్ కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉంది. సో ఇది సేఫ్ అగైనెస్ట్ షియర్. అప్పుడు సేఫ్ అని అగైనెస్ట్ షియర్ అనగానే ఇంకా ASV కనుక్కోవాలి. ASVకి 2 × ఇంకా 6 mm ఇట్లా అజమ్ చేసుకోవాలి. 2 × 5/4 6 అజమ్ చేస్తే 56.54 వస్తుంది. ASV అయిపోతుంది. నెక్స్ట్ ఎస్వి అనేది 0.87 FI ASV/0.4 0.4B. B అంటే బ్రెడ్త్. ASV అంటే మనకి ఇక్కడ వస్తుంది పైన. చేస్తే ఆన్సర్ 120 mm వస్తుంది. నెక్స్ట్ ఇది 0.5 × D చేయాలి. 0.75 × D చేయాలి. D ఎంత 400 చేస్తే 300 వస్తుంది. ఇది 300. ఇలా ఫైనల్ ఆన్సర్ రాసి వదిలేయాలి. మెయిన్ ప్రాబ్లం ఇది కంపల్సరీ. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, బట్టి పట్టండి. మెయిన్ తేడా ఏం లేదు. ఈ ప్రాబ్లంలో మనకి ASV SV ఇచ్చాడు. పైన ప్రాబ్లంలో ఏంటంటే AST ఇచ్చిండు, ASV ఇచ్చిండు, SV ఇచ్చిండు. మనకు పీకేది ఏం లేదు. జస్ట్ ఈ ఫార్ములా కనుక్కోవడం అంతే. దీంట్లో పీకేది ఉంది. ఇంత అనం చేయాలి. రైట్.